చెప్పాలంటే, ఆ దినమును ధైర్యంగా ఆ దేవత దేవుని కన్నులారా చూడాలంటే ఇప్పుడు సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండాలంట. ఆనాడు పౌలైనా భక్తులు అంటున్నారు, మేము అధైర్యపడము, ఇదిగో మేము ధైర్యంగా బోధిస్తాము, కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి మేము చెప్పక మానలేమని వారు ప్రకటించినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. 4వ మనం గమనించినట్లయితే ప్రభువా ప్రియమైన వాళ్ళారా, విసుగుపోలేదట. ఈనాడు మరి నీకెందుకు విసుగు? ప్రతిదానికి ఒక సమయం ఉందమ్మా. ఈ మాటలు వింటున్నావో సహోదరి, ఈ మాటలు వింటున్నావో నా సహోదరుడా, ఓ నా ప్రియ తమ్ముడు, ఓ నా చెల్లి, అమ్మా ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది దేవుని స్వరము, ఇది వాస్తవము, ఇది నమ్మో. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు జీవం కలిగిన దేవుడు, మన దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు ఈ వాక్యము చేత. ప్రియమైన సహోదరి సహోదరుడా, విసిగిపోలేదు. నువ్వు విసిగిపోతున్నావు కదా, అయ్యో ఇంతకాలం నేను ప్రార్థన చేశాను, నా వ్యాధి పోవట్లేదు అనుకుంటున్నావు, ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో నా అప్పులు తీరలేదు అనుకుంటున్నావు, ఇంతకాలం నుంచి నేను మొరపెడుతున్నాను, ఇంతకాలం నుంచి నేను గుడికి వెళ్తున్నాను, ఇంతకాలం నుంచి నేను వాక్యం చదువుతున్నాను, ఇంతకాలం నుంచి నేను కానుకలు ఇస్తున్నాను, ఇంతకాలం నుంచి నేను కోటాలు పెడుతున్నాను, కానీ నాకు ఏ కార్యం జరగట్లేదని నువ్వు విసిగిపోతున్నావు కదా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్ముతావా? విసిగిపోవద్దమ్మా. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పాను. అబ్రహాము 75 సంవత్సరాలు వాగ్దానం చేసినాను, 100 సంవత్సరాల వరకు అబ్రహామునికి బిడ్డలు లేరు, అయినను అబ్రహాము విసిగిపోలేదు. అందుకొరకే మృతతుల్యమైనటువంటి శారా గర్భములో నుంచి దేవుడు ఇస్సాకు అనే నవ్వు అనే కుమారుని ఇచ్చాడు. విసిగిపోయి ఈ రోజు నువ్వు కూడా ప్రార్థన చేయటం మానివేస్తే, విసిగిపోయి దేవుడి నుంచి దూరం అయిపోతే, విసిగిపోయి నీ జీవితంలో కూడా దేవుని బిడ్డ దేవుని సన్నిధికి, సహవాసములకు, సంఘములకు, ఆరాధనకు దూరం అయిపోయి విసుగుపోయి ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం మారివేస్తే నీ కోరిక తీరదు. విసుగుపోవద్దు. వాక్యం సెలవిస్తుంది, ప్రతిదానికి ఒక సమయం ఉందంట. ఆ సమయం ముందు దేవుడు నీ కోరిక తీరుస్తాడు, ఆ సమయం ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆ సమయం ముందు దేవుడు నిన్ను తల ఎత్తుకునే విధంగా చేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యంలో రాయబడి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుల, అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చినట్ట, అన్ని కుదురుకునేటువంటి కాలంలో వచ్చినట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే పేతురు రాసిన పత్రికలో రాయబడి ఉంది, దేవుని బిడ్డలారా ఆయన బలిష్టమైన రెక్కల కింద దేన మనస్కులు అయ్యుండి అప్పుడు తగిన సమయం ఉంది మిమ్మల్ని హెచ్చించునని వాక్యంలో రాయబడి ఉంది. ప్రసంగ గ్రంథంలో రాయబడి ఉంది, అన్నిటికీ ఒక సమయం ఉందని రాయబడి ఉంది. ఈనాడు నీ జీవితంలో నీ కోరిక తీరాలంటే విసుగుపోవద్దు, ప్రార్థన చేయి. కొందరు అంటారండి, భలే ఉదయం నుంచి సాయంత్రం దాకా తాగినా ఏమీ విసుగురాదండి వారికి. కొందరు ఉంటారు ఇక పని పాట లేని వాళ్ళు ఉంటారండి, ఈ సెల్ ఫోన్ పట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం దాకా అలా మాట్లాడి ఎంత మాట్లాడినా విసుగు రాదండి. వందలు ఖర్చు పెట్టడానికి విసుగు రాదండి, ఖర్చు పెడుతూ మాట్లాడుతూ ఉంటారండి. కొందరండి ఉదయం నుంచి తింటా ఉంటారండి, విసుగు రాదు. ఉదయం నుంచి నిద్రపోతూ ఉంటారు, విసుగు రాదు. వారు ఊడుస్తూ ఉంటారు, విసుగు రాదు. కానీ కొంచెంసేపు ప్రార్థన చేయాలంటే విసుగు, వాక్యం చదువుకోవాలంటే విసుగు, కొన్ని 2 పాటలు పాడాలంటే విసుగు, కొంచెంసేపు మోకరించాలంటే విసుగు. ఇలా విసుగుపోకూడదు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఇదిగో ఏటి విషయమై విసుగుపోవాలో వాటికైతే విసుగుపోకుండా ఫోన్లో ఇష్టానుసారంగా అర్ధరాత్రి వరకు తిరుగుతారు, కానీ వారికి విసుగు రాదు. తిరుగుతూ అలాగే ఉంటారు, కానీ వారి జీవితంలో విసుగు రావట్లేదండి. ఇంతకాలం నువ్వు తాగావో, ఇంకా విసుగు రాకుండా తాగుతూ ఉంటే తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. కొందరు భార్య ఉంటుంది, కొందరు వయసు వచ్చిన బిడ్డలు ఉంటారు, వారి జీవితం వారి కళ్ళ ముందే వారు వయసు వచ్చి వారి జీవితంలో దేవుని బిడ్డలారా సమయం వివాహానికి వచ్చినా కూడా వారు భార్యను బిడ్డలను విడిచి పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని అక్రమంగా తిరుగుతూ ఉంటారు. అరే ఇంతకాలం తిరిగాను, వాక్యం ఇదిగో నాకు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మారాలి అని బ్రతుకు మార్చుకునేటువంటి వారు ఈనాడు చాలా అరుదైపోయారండి. విసుగు రావటం లేదు. ఇప్పుడైనా మనసు మార్చుకో, ఇప్పుడైనా జీవితం మార్చుకో, ఇప్పుడైనా ప్రవర్తన మార్చుకో. అందుకొరకే దేవుడు ఈ వాక్యం చేత నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేది దేవుడు. నువ్వు నమ్మితే మనసు మార్చుకుంటావు. కనాను స్త్రీ విసిగిపోలేదు. మనమైతే ఇదే సంఘమా, ఈయన పాస్టర్ గారు మరొకరు లేరా, మాకు సంఘాలు లేవా, పాస్టర్ గారు లేరా, మేము మరి గొప్ప దైవజనులు లేరా అంటే విసిగిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. లేకపోతే అంటాం ఈ పాస్టర్ గారు చేయబోయి కలిసి రాలేదండి, ఈ పాస్టర్ గారి ప్రార్థన కలిసి రాలేదండి అని విసిగిపోయి వెళ్ళిపోతుంటావు. అసలు వాస్తవం ఏంటో తెలుసా నీకు?
దేవుని బిడ్డలారా, తగిన సమయం రావాలి. ఆ సమయం వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టడు, ఆ సమయం వచ్చినప్పుడు నిన్ను ఎడబాయడు. వాక్యం సెలవిస్తుంది, నిన్ను విడువను ఎన్నడు ఎడబాయనని దేవుడు వాక్యం చేత మాట్లాడుతున్నాడు. ఆయన విడిచిపెట్టడమ్మా. ఇప్పుడు వరకు విసుకుపోయి నీ సంఘానికి వెళ్ళటం మానివేస్తే, సావుకుని ఎద్దుకు వెళ్ళటం మానివేస్తే, ప్రార్థన మానివేస్తే, ఉపవాసం ఉండటం మానివేస్తే, ఆరాధన మానివేస్తే, వాక్యం చదవటం మానివేస్తే, పరిచర్య చేయటం మానివేస్తే, ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించి తిరిగి మరలా విసిగిపోయాను ప్రభువా, దూరం అయ్యాను ప్రభువా. కనాను స్త్రీ అయితే విసిగిపోలేదయ్యా, అన్ని రాళ్ళైనా విసిగిపోలేదయ్యా. అన్ని రాళ్ళను గురించి నాతో మాట్లాడి నా బుద్ధి చెప్పావయ్యా, నా కళ్ళు తెరిపించావయ్యా, నా మనోనేత్రాలు వెలిగించావయ్యా. యేసయ్యా, నేను విసిగిపోయాను, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి ఈ దినమందు నీవు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పెట్టమనజు. అలాగే ఆమె అయితే ఒక్క మాట మాట్లాడినా విసిగిపోలేదు, అలాగే సనగలేదండి. కొందరు సనుగుతారండి. ఆయన అంటాడు, అమ్మా పిల్లల రొట్టె తీసుకొచ్చి కుక్క పిల్లలు పెట్టను అని ప్రభు చెప్పారు. ఏమంటది, ప్రభువా నిజమే, కుక్క పిల్లలు కూడా యజమానుని యొద్ద పడేటువంటి యజమాను యొక్క బళ్ళ కింద పడేటువంటి రొట్టె ముక్కలు తిని బ్రతుకునే కదా కుక్క పిల్లలు అనినా ప్రభువారు. అవునయ్యా, నేను కుక్క పిల్లనే. ఎంత దీనత్వం అండి. దేవుని యొద్దకు వచ్చిన మనము దేనత్వం కలిగి ఉండాలి, దేహన మనసు కలిగి ఉండాలి. దీనులను ఆయన ఆదరించే దేవుడు. ఎవరు తన్ను తాను తగ్గించుకునే వారిని హెచ్చించుకునే దేవుడు. నన్ను కుక్క అంటావా అని వెళ్ళిపోతే, నన్ను అదంటావా అని వెళ్ళిపోతే కొన్ని పరీక్షించడానికి దేవుడు అంటాడమ్మా, ఓర్చుకో, సహించు, నువ్వు తొందరపడిపోయి వెళ్ళిపోవద్దు. అయ్యా నేను కుక్క పిల్లనేనయ్యా. కుక్క పిల్లలు కూడా యజమానుని యొక్క బళ్ళ కింద పడేటువంటి రొట్టె ముక్కలు తిని బ్రతుకుడు కదా. కుక్కాన్ని కూడా సహించుకొనిను, కుక్కానినా ఓర్చుకొనిను. ఈ ఓర్పును చూచి, ఈ సహనమును చూచి, ఈ దీనత్వమును చూచి, ఈ యొక్క దీన మనసును చూచి ఆ అంటున్నటువంటి చూడండి, ఆమెతో ప్రభు అంటున్నాడు, అమ్మా నీ కోరినట్లు నీకు కలుగునుగాక. ఈనాడు నీ జీవితంలో నీవు కోరినట్లు నీకు కలగాలంటే ఇదిగో మొదటిగా మనం గమనించండి, ఆమె యేసు యొద్దకు వచ్చినట్లుగా యేసు యొద్దకు రావాలి. భూత వైద్యుల యొద్దకు వెళ్ళినా, ఎవరి యొద్దకు వెళ్ళినా ఏ ప్రయోజనం లేదు. వచ్చి ప్రభువాని కనికరించి అడిగినట్టు, ప్రభు అన్నట్లుగా అడిగి రక్షించబడిన దానవై ఉండాలి. రక్షణ లేకుండా ఎంతకాలం అర్థం చేస్తూ ఉంటావు. ఎప్పుడు ప్రభు రాకడొస్తూ తెలియదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఈరోజే ప్రభుని సొంత రక్షకుని అంగీకరించు. మూడోదిగా ఆమె ఎంతమంది ఉన్నా ప్రార్థన చేయడానికి సిగ్గుపడకుండా ప్రభు నన్ను కరుణించు అని కేకలు వేసింది. నాలుగోదిగా మనం గమనించినట్లయితే, ఆమె జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె విసుగుపోలేదు. ఐదోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె సనగలేదు. దేన మనసు కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దేన మనసు కలుగుదాం. యేసయ్య కూడా దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవాతి దేవుడైన యెహోవాయే శరీరధారిగా దేన మనసుగా పాపిని నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి నీ కొరకే మాట్లాడుతున్నాడు. అమ్మా దేవుని బిడ్డ, నువ్వు అటు ఇటు చూడక దీన మనసు కలిగి ఈ రోజు నుంచి నువ్వు బ్రతికినట్లయితే, ఆ కనాను స్త్రీ యొక్క కోరిక తీర్చినట్లుగా, కనాను స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరిచినట్లుగా నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మేలు చేస్తాడు. నీ కుటుంబము దేవుని యొక్క చేతిలో ఒక బలమైన పాత్రగా వాడుకోవటానికి దేవుడు ఒక ఘనమైన పాత్రగా చేస్తాడు. ఈ మాటలు ప్రభుత్వాన్ని వినికులు ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. నన్ను మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియ తండ్రి, మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా అనేక ఆత్మలతో మాట్లాడటానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో ఎలా తొందరపడుచున్నావు, దేవుని నిరీక్షణ నుంచి మనం ఈ యొక్క వాక్యం బట్టి వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలతో మాట్లాడిన వారిని మీరు దర్శించండి. వారు కృంగిపోయిన పరిస్థితుల్లో ప్రభువా, ఈ దేవా మీ యందు నిరీక్షణ ఉంటే సిగ్గుపడరని వారు తెలుసుకుని తొందరపాటు నిర్ణయాలు ఎవరు తీసుకోకుండా తండ్రి ఆలోచించి విలువైన జీవితాన్ని మీ ఎదుట పెట్టి కాపాడుకునే వారికి చేయమని యేసు మీ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి. దైవజనులు తేరా ప్రకాష్ పాల్, అపోస్తలిక్ పెంతెకోస్తల్ చర్చ్, నాగంపేట వీధి, హౌస్ నంబర్ 11-7-17/A, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ నంబర్ 533437. మా ఫోన్ నంబర్స్ 9705951188 మరియు 9912817588. మా ఇమెయిల్ అడ్రస్ sarvonathniswaram@gmail.com.